Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. రోజులుగా ఐ థింక్ మోర్ దాన్ 14 days మేము ఎపిసోడ్స్ వేసి చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. మా మామగారు అంటే ఇంద్రా వాళ్ళ ఫాదర్, వి లాస్ట్ హిమ్. ఆయన November 2 రోజు చనిపోయారు, కార్తీక మాసం ఫస్ట్ డే. సో అనుకోకుండా జరిగిపోయిందండి, కానీ ఆయన నిద్రలో చనిపోవడం అనేది చాలా అదృష్టం. ఎందుకోనంటే అసలు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, పాపం దానికి ముందు చాలా ఇబ్బంది పడ్డారు, కానీ ఆ టైంలో అసలు చాలా హెల్దీగా ఉన్నారు ఆయన, కానీ సడన్ గా జరిగిపోయింది. సో అందుకని మేము ఎపిసోడ్లు వేయడం జరగలేదన్నమాట. దానికి ముందే మా ఫ్యామిలీలో శ్రీమంతం జరిగింది, మా మెహందీ ఫంక్షన్ జరిగింది, దాని తర్వాత గెట్ టుగెదర్ జరిగింది, దివాళీ జరిగింది, ఇవన్నీ అయిపోయాయి, కానీ అవన్నీ ఎపిసోడ్స్ నేను వేయలేకపోయాను అనమాట. సో అందుకని ఇప్పుడు వేయడం జరుగుతుంది. సో అందుకనే డిలే జరగడానికి రీజన్ ఇది. సో బ్యాక్ టు బ్యాక్ అన్ని ఎపిసోడ్స్ వేసేస్తాము. అంకుల్ని చాలా మిస్ అవుతున్నాము. సో మే గాడ్ బ్లెస్ హిమ్ అండ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. సో అందుకని ఈ కంప్లీట్ 14-15 days మేము కావాలనే ఎపిసోడ్స్ రిలీజ్ చేయలేదండి. చాలా మంది మమ్మల్ని అడిగారు. సో ఇంక ఇప్పటి నుంచి రిలీజ్ చేస్తాం. ఏవేవైతే బ్యాక్లాగ్స్ బ్యాంకింగ్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యాపీ దివాళీ అందరికీ. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దివాళీ. అందరూ కూడా హ్యాపీగా మీ బ్యాడ్ అంతా ఈ దివాళీతో బర్న్ అయిపోయి అన్ని గుడ్ మీ లైఫ్లో ఉండాలి. అండ్ ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ మీకు భగవంతుడు, ఆ అమ్మవారు మీకు ప్రసాదించాలి, లక్ష్మీదేవి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు, దిస్ ఇస్ ద ఫస్ట్ దివాళీ వితౌట్ ఇంద్రా. ఐఎమ్ సెలబ్రేటింగ్ ఇన్ మై 19 years of marriage. ఎప్పుడు తను లేకుండా నేను చేసుకోలేదు. అయితే చాలా అంటే చాలా లాస్ట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకునంటే తను ఉంటే ప్లానింగ్ వేరేగా ఉందిలో, అన్నీ వేరేగా ఉందిలో, కానీ తప్పదు, మన వృత్తి కదా, మన వృత్తి మనల్ని వర్క్ మనల్ని తీసుకెళ్తుంది అని అంటే వీ హ్యావ్ టు do the work. So that is what we are doing. నేను ఇంద్ర ఇద్దరం కూడా we are committed to our works కాబట్టి నేను ఇక్కడ ఆయన అక్కడ ఎందుకునంటే మాకు వేరే ఆప్షన్ లేదు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. మా ఆయనకి నేను ప్రే చేసేది చాలా హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అండ్ తన దివాళీ పర్ఫార్మెన్స్ చాలా 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 బాగా జరగాలి డెట్రాయిట్లో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్నగా కొంచెం ఇంటిని రెడీ చేద్దాం. ఎందుకంటే సాయంకాలం అమ్మ నాన్నని మా కన్యాపిన్ని వచ్చిందనమాట. చెప్పాను కదా మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉన్నాయని నెక్స్ట్. సో అందుకని కన్యాపిన్ని వచ్చింది. దాని తర్వాత అని అంకిత వాళ్ళ బ్రదరు వైఫ్ అభిషేక్ అండ్ రాణిత కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. అండ్ వాళ్ళ మమ్మీ వచ్చింది దివాళీకి కోల్కతా నుంచి. సో వీళ్ళందరినీ కూడా డిన్నర్కి పిలిచానమాట సాయంకాలము. సో అంటే ఎందుకు అంటే అట్లీస్ట్ నాకు ఇల్లు ఖాళీగా ఉండదు, ఇంట్లో మనుషులున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ నా పెళ్ళైన దగ్గర నుంచి దివాళీ రోజు ఇంట్లో ఉండను. ఇంద్ర నన్ను మమ్మీని పప్పాని తీసుకొని డిన్నర్ తీసుకెళ్తారు. బట్ ఈసారి ఇంద్ర లేరు కాబట్టి సో వీ విల్ సెలబ్రేట్ ఎట్ హోమ్ ఓన్లీ. సో ఇంట్లోనే చిన్నగా డిన్నర్ అరేంజ్ చేశాను. సింపుల్ మెనూ అనమాట. బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, దహివడ అండ్ పెరుగు పచ్చడి, ఏదైనా రస్మలై ఏదైనా ఆర్డర్ చేస్తా, కొంచెం ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తా, మా నాన్నకి ఇష్టం. దట్స్ ఇట్. అంతకంటే ఏం చేయట్లేదు. ఆఫీస్ కూడా సెలవు ఈరోజు. సో ఎప్పుడు చిన్నగా ఇల్లు డెకరేట్ చేసుకుంటా. ఇప్పటికైతే ఇలాగా వుడ్ రంగోలీ తీసుకొచ్చుకున్నా. మొన్న వెళ్ళాను కదా నేను ప్రకాష్ పార్టీ షాప్కి, అక్కడి నుంచి కొనుక్కున్నాను అనమాట. లైట్స్ ఇవన్నీ కొనుక్కున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు సర్ది కొంచెం ఇంటిని సర్దేసేసుకుంటే మొత్తం నీట్గా అరేంజ్ చేస్తా. సో ఈ రంగోలీ ఇలాగా వుడెన్ పీసెస్ అన్నీ వస్తాయండి. సో ఇలాగా మనం ఒట్టి మొత్తము నీట్గా ఇలాగా సెట్ చేసుకోవడమేనమాట. చూసారా మీరు, ఇదిగోండి ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సైడ్స్ అంతా మనం దీపాలు పెట్టుకోవచ్చు. సో రెడీ చేసేద్దాం. ఓకే, చూసారా ఎంత ఈజీగా పెట్టేసేసాను.
చాలా ఈజీగా పెట్టేశాను. సో ఇప్పుడు ఎలా పెట్టాను దియాస్ అవన్నీ చూపిస్తా మీకు నేను. ఇదిగోండి వుడెన్ బోర్డ్ అనమాట, ముగ్గు ఇది పెట్టా డిఫరెంట్గా. ఈ క్యాండిల్స్ అన్నీ కూడా నాకు మొత్తము క్యాట్స్ ఫెస్టివ్ క్యాండిల్స్ కూడా పంపించారు. సో ఇవన్నీ మొత్తం రకరకాల షేప్స్ అనమాట, అన్నీ పెడుతున్నా. ఇక్కడ వచ్చేసేసి ఇంకొక టైప్ ఆఫ్ రంగోలీ పెట్టాను, ఇది కూడా వుడెన్దే. ఇది వచ్చేసేసి సెనోరా కోచర్ వాళ్ళు నాకు హ్యాంపర్ పంపించారు, గిఫ్ట్ హ్యాంపర్, ఆ దాంట్లో దియా అనమాట. అండ్ ఈ దియాస్ అన్నీ కూడా ఈ మట్టి ప్రమిదలన్నీ చక్రా క్రాఫ్ట్స్ వాళ్ళు మొన్న నాకు పంపించారు దివాళీకి. ఈ దీని లోపల టీ లైట్ క్యాండిల్స్ అన్నీ తానియా అనమాట, అంటే క్యాట్స్ ఫెస్టివ్ క్యాండిల్స్. ఈ లిప్ నాట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, వెలిగించేది అది ఇంకా సూపర్ ఉంటుంది. నా హాల్లో టీ పాయిలో ఇలా పెట్టారనమాట. సో ఇది కూడా చక్రా క్రాఫ్ట్స్. ఇక్కడ కూడా మొత్తం వెంకటేశ్వర స్వామికి ఇలా పెట్టాను. ఇవన్నీ కూడా చక్రా క్రాఫ్ట్స్ నుంచి వచ్చినవే, లిప్ నాట్ దియాస్. చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఈ టేబుల్ మీకు అందరికీ తెలుసో తెలీదో, దాదాపు 100 years పైన మా తాతగారిదనమాట. సో ఇదంతా ప్యూర్ ఐవరీ, ఇప్పుడు దొరకమన్నా దొరకదు. సో అప్పుడు ఎప్పుడోది, సో నాకు ఫ్యామిలీది నాకు ఇచ్చారు, సో అలా పెట్టుకున్నాను. అండ్ దీంట్లో కూడా ఇలా లిప్ నాట్వి దియాస్ పెట్టాను. సో యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువే పెడుతున్నా, ఎందుకంటే ఇంట్లో మనుషులందరూ తిరుగుతున్నప్పుడు, చీరలు కట్టుకొని అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనకు భయంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఇంద్ర కూడా లేదు కాబట్టి ఆయన ఉంటే ఫోటోలు తీస్తారు నాకు. ఆ ప్లేస్లో ఈ లైట్ దగ్గర నించో నాన్న, ఈ లైట్ దగ్గర నించో నాన్న అంటారు. పండగ పూట ఏడవటం అస్సలు ఇష్టం లేదు నాకు. ఫోటోలు తీసేవాళ్ళు లేరు. నేను కట్టుకుంటే బాగుంది అని చెప్పేవాళ్ళు లేరు. ఇవన్నీ ఇంద్ర ఉంటేనే బాగుంటాయి. మరి చెప్పాడు ఇంద్ర, ఏడవకు నాన్న దివాళీ రోజు అస్సలు ఏడవకు అని చెప్పి. చాలా ట్రై చేస్తున్నాము పొద్దున్న నుంచి నేను ఏడవకుండా ఉండడానికి. సాయంకాలం అయ్యే కొద్ది చాలా అంటే చాలా గుర్తొస్తున్నావు నాకు. సో ఏడవద్దు మనం, ఓకేనా? వి విల్ ట్రై టు బీ హ్యాపీ. సో ఇప్పుడు మా తమ్ముడికి ఏమేమి బట్టలు కొన్నాను, మా తమ్ముడికి ఏమేమంటే ఒక జత కొన్నానులేండి. మా తమ్ముడికి మా మరదలకి, మమ్మీకి కట్టుకున్న చీర మమ్మీకి ఇచ్చేసా. సో మమ్మీ వేసుకొని వస్తుంది అనమాట. ఇంకా పప్ప అంటే తమ్ముడు కొనేసాడు. సో ఇప్పుడు ఇవన్నీ మొత్తం చూపిస్తాను మీకు, వాళ్ళకి ఏమేమి బట్టలు పెడుతున్నాను అని చెప్పేసి అది చూపించేసిన తర్వాత నేను రెడీ అవుతాను. ఇంకా వాళ్ళు వస్తారు, ఇంకా అప్పుడు మనం భోజనం చేద్దాం. సో ఇది వచ్చేసేసి అంకితకి నేను కొన్న చీర అనమాట. ఐ హోప్ అంకిత లైక్స్ ఇట్. ఇది మా తమ్ముడికి కొన్న కుర్తా అనమాట. సో ఈ రెండు వాళ్ళిద్దరికి కొన్నా. దాని తర్వాత మమ్మీ కూడా ఒక చీర కొనింది, అది కూడా సూపర్ ఉంది, నేను మీకు చూపిస్తా. ఇది మమ్మీ కొనింది పట్టు చీర విత్ ఫ్లోరల్ డిజైన్, ఈ మధ్య ఫ్యాషన్ కదా, సో అందుకని ఇది మా మమ్మీ కొనిచ్చింది అనమాట. సో అలాగా చిన్ని సంతోషాలు, చిన్ని కోరికలు, చిన్న ముచ్చట్లు అన్నీ తీర్చుకుంటున్నాను. రెడీ అయ్యేసి ఇవన్నీ సర్దేసుకొని టేబుల్ క్లీన్ చేసేసుకొని అన్నీ ఎక్కడికక్కడ నీట్ చేసేసుకొని అన్నీ రెడీ అయిపోయి లైట్లన్నీ ఆన్ చేసేసుకుంటే మనకి గెస్ట్లు వచ్చేస్తారు. ఆ తర్వాత మనం పార్టీ చేసుకుందాం. A few minutes later. దీపాలు పెట్టుకున్నాను, దివాళీ కదా, మీ అందరికీ తెలిసి నాకు లైట్ చాలా ఇష్టం అనేది ఫ్రెండ్ చూపిస్తాను. సో ఇక్కడ ఇలాగా తోరణం చూసారు కదా మీరు, పింక్ కలర్ తోరణం. ఇది వచ్చేసి దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ సెనోరా కోచర్. పంపించింది నాకు గిఫ్ట్. ఇట్ వాజ్ శుభ్రా, చాలా బాగుంది. థ్యాంక్ యూ పావని. అండ్ ఇప్పుడు
ఇంట్లో ఎంటర్ అవ్వండి. అండ్ ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దీపాన్ని పెట్టేసేసాను. ఇక్కడ స్టార్స్ పెట్టాను అండ్ ఇక్కడ కూడా స్టార్స్ పెట్టాను. ఇక్కడ అన్ని లీవ్స్ పెట్టా. మా ఆయన ఉంటే రకరకాల ఫ్లవర్స్ పెట్టి ఫోటోలు తీసేవాడండి. సో ఇవి లైట్స్, ఇవి నా ప్రైజ్డ్ పొజిషన్ అన్నమాట. ఈ సంవత్సరంకి నా బెస్ట్ దివాళీ లైట్స్ ఈ ఫ్లవర్ లైట్స్. ఆర్డర్ పెట్టుకొని మరీ తెప్పించుకున్నాను ప్రకాష్ పార్టీ షాప్ లో. అసలు ఆ రోజు ఆర్డర్ అసలు లేనే లేవు స్టాక్ వాళ్ళ దగ్గర. నేను అన్నాను మేరకు నైమాలు ముझे भेजना ही पड़ेगा आपको అంటే పాపం వాళ్ళు ఇమీడియట్ గా ర్యాపిడో బుక్ చేసి నెక్స్ట్ డే నాకు ఈ లైట్స్ పంపించారనమాట. దీనిలో వాళ్ళ దగ్గర బటర్ఫ్లైస్ ఉండింది, దాని తర్వాత ఇంకోటి ఏవో డైమండ్ షేప్ లాంటివి కూడా ఉంది. ఇంకా నాకు ఇది కొత్తగా అనిపించింది. సో ఇది 3200 కొనుక్కున్నాను అనమాట. కొంచెం కాస్ట్లీయే కానీ కొనుక్కున్నా, నాకు ఇది నచ్చింది కాబట్టి. సో ఈ ఫుల్ లైన్ ఆఫ్ లైట్స్ లా పెట్టాను. అమ్ము ఐ మిస్ యూ, హ్యాపీ దివాళీ. అండ్ అక్కడ వచ్చేసేసి అలాగా కర్టెన్ కూడా లైట్స్ పెట్టారనమాట. ఇప్పటికైతే మా కన్యాపిని ఇప్పుడు స్పెషల్ గెస్ట్ గా వచ్చేసింది ఆల్రెడీ. కన్యాకుమారి దా. కన్యాకుమారి మీ అందరికి తెలుసు కదా. ఈ ఆంటీ ఎవరు చాలా హైపర్ గా ఉందని చాలా మంది కమెంట్లు పెడుతూ ఉంటారు. ఆంటీ ఈ ఆంటీ కొంతమంది నేను అమ్మమ్మ అని కూడా అన్నారు. కన్యా అన్నారు. వాళ్ళ దృష్టిలో నాకు అమ్మమ్మ అంటే వాళ్ళకి నాకంటే చిన్నపిల్లలకి అమ్మమ్మమే కదా. హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ. రెడీ అయ్యి వచ్చిందండి డిన్నర్ కి కూతురింటికి. ఇంకా మా అమ్మ రాలేదు, మా నాన్న రాలేదు. వచ్చినప్పుడు అది కూడా చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ టైం మీ ఇంట్లో నేను దివాళీ ఇక్కడ. అబ్బా మై ఫేవరెట్. బాయ్. మీ ఆవిడ బాగా గుర్తుగా ఉంది కదా. ఖచ్చితంగా ముద్దుగా ఉంటుంది. చూపిస్తాను నీకు లైట్లన్నీ. ఇప్పుడు చూడలేదు కదా, చూపిస్తున్నా. శ్యామ్ కెమెరాలో సార్ని తీసావా? ఇదిగో కెమెరాలో శ్యామ్ తీస్తున్నాడు. హ్యాపీ దివాళీ చెప్పు అందరికి. మా ఎన్ఎం ఫుడ్స్ అండ్ ఎన్ఎం ఫుడ్స్ టీమ్ కి మన నీలిమే ఛానల్ ఫ్యాన్స్ అందరికి కూడా హ్యాపీ దివాళీ. గాడ్ బ్లెస్ యూ. ఒక నిమిషం చూపిస్తున్నా. కానీ నిజంగా బాగా ఇండియాలోనే చేసుకుంటారు అందరూ. అసలు నా వైఫ్ ఇండియాలో ఉందండి. అదే కదా బాధగా ఉంది నాకు. హ్యాపీ దివాళీ. మమ్మీ నువ్వు నేను మ్యాచింగ్ ఆల్మోస్ట్. ఓహో అంకిత లుకింగ్ వెరీ ప్రెటీ. వావ్ థ్యాంక్ యూ.
హ్యాపీ దివాలి అనిరుద్. థ్యాంక్ యూ. పప్పా అండ్ మమ్మీ मैचिंग, यू एंड अंकिता मैचिंग, हाँ तुम और तुम्हारा बीवी मैचिंग. ब्राउन है, मम्मी के साड़ी में भी ब्राउन है. I hope you like it. I can open? Yes, it's yours. You can open. నాకు దివాలి గిఫ్ట్ వచ్చింది. Oh, yes. wow. Oh wow. Beautiful saree. Anujali loves sarees. Ankita's favorite mehendi green. Nice color. आंटी के पास मेहंदी ग्रीन है. సో అంకితాస్ ఫేవరెట్ మెహందీ గ్రీన్. సో ఇది రెడ్ బార్డర్ తో వచ్చింది. Very తొందరలో nice. కట్టేసిస్తాయి చీరని. అమ్ము నువ్వేం గిఫ్ట్ ఇస్తావో దివాళీకి వెయిటింగ్. ఆంటీ ఆల్సో గాట్ ఎ గిఫ్ట్ ఫర్ మీ. Oh, from Bombay store, my favorite store, auntie. Thank you. I love Bombay store stuff. इतना पसंद है. Can I open now? Yeah. Please, I'm curious. Wow. Auntie, thank you. I'll tell you why. Oh, Kartik Masko from tomorrow night. Now full look. You touch my hands. Oh, goosebumps. कल मेरा first. Thank you so much. You made me so happy. Thank you. This is the best gift today. Thank you so much. రేపు నుంచి ఆకాశ దీపం పెట్టుకోవాలి. కొత్త लैंप, न्यू लैंप आई नीड. आई थॉट नहीं है ना, पुराना ही चला लेंगे करके बालकनी में लगा के ही आई विल ब्रेक माय फास्ट. परफेक्ट गिफ्ट. I loved it. సో ఈరోజు మా డిన్నర్ వచ్చేసేసి దహివడ, బగారా రైస్, మటన్ కర్రీ, పెరుగు పచ్చడి, చికెన్ ఫ్రై. అదిరిపోయింది అని అంటారు. కొంచెం సర్వ్ చేసి వద్దాం. Happy Diwali. God bless you. I wish you lots of success. अरे पैर छुआ रे. Okay. ज्यादा खाए तो बस है. Wow. सीरा. Oh, very nice. మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సో ఇప్పుడు మా తమ్ముడి ఇంటికి వచ్చానండి. అని అండ్ అంకిత వాళ్ళ ఇంటికి. యూట్యూబ్ స్టార్. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ ఏంటండి, అమ్మాయి అబ్బాయి పేరు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిందో అంకిత అండ్ అని కలిసి ఇద్దరు. అండ్ అంకిత ఫస్ట్ టైం రంగోలీ వేసింది. చాలా బాగా వేసింది. ఇల్లు వాళ్ళ తోరన్ డెకరేషన్. అంకిత వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో చూడండి. Very nice, Ankita. You have decorated very well. Secretly, तुम गुज्जू बन गई. Huh? I love decorating. You love decorating. Yes. This is very cute. बहुत पसंद है. हाँ ये. This one ना? Yeah. అంకిత వాళ్ళ ఇల్లు అయిపోయింది. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. చూడండి ఎన్ని లైట్స్ పెట్టారు మా
చాలా బాగా జరిగింది దివాళీ. అందరూ కూడా నన్ను, మా తమ్ముడు అంకిత, దాని తర్వాత శుతోప ఆంటీ అంటే అంకిత వాళ్ళ మామ్, తర్వాత రోనిత అండ్ అభిషేక్, మమ్మీ పప్ప, కన్యా పిన్ని, వీళ్ళందరూ కూడా దే మేడ్ మీ ఫీల్ సో స్పెషల్. ఎందుకునంటే మా ఆయన లేరు కదా, సో అందుకని నేను ఎక్కడ డల్ అయిపోతానా ఏంటి అని చెప్పి మొత్తం ఇల్లు తిప్పేసేసి నా టైం అంతా అవగొట్టేసి 11:30 చేసేసారు అటు చేరి ఇటు చేరి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్యామిలీ. ఎందుకునంటే ఫ్యామిలీ విల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ ద బాండింగ్. అండ్ ఇప్పుడు ఇంకా అయిపోయింది మన దివాళీ, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంక ఎల్లుండి అంటే November 2 నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుందన్నమాట. అండ్ నా ఉపవాసాలు కూడా స్టార్ట్ అయిపోతాయి. అండ్ మా ఫ్యామిలీలో సీమంతం ఉంది, మెహందీ ఫంక్షన్ ఉంది. సో నెక్స్ట్ అన్నీ ఫుల్ మన వ్లాగులు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అన్నమాట అసలుకి. అమ్ము, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ మిస్డ్ యూ సో మచ్ ఫర్ దిస్ దివాళీ. నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం నాన్న. అయినా నువ్వు వచ్చిన తర్వాత డాడీ చెప్పారు, పెద్దోడిని రాని అమ్మ, అప్పుడు మంచిగా మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం మనం దివాళీ అని అన్నారు. దివాళీ రోజు అంకుల్ నాకు ఫోన్ చేసి వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత మళ్ళీ దివాళీ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అంకుల్ చాలా హ్యాపీగా నాకు చెప్పారు. కానీ అది జరగలేదు. కొన్నిసార్లు మనం ప్లాన్ చేసుకుంటాము, బట్ అవి జరగవన్నమాట. సో ముందు నుంచి ఆయనకు ఉండింది సెలబ్రేట్ చేసుకోవాలి, మేము కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి, కుదరలేదు. బట్ గాడ్ ప్లాన్స్ ఆర్ ఇన్ అ డిఫరెంట్ వే. సో మీరందరికీ ఒక రిక్వెస్ట్, దీని తర్వాత వచ్చే ఎపిసోడ్స్, ప్రతి ఎపిసోడ్ కూడా ఒక 4 ఎపిసోడ్లు, దయచేసి మమ్మల్ని జడ్జ్ చేయకండి. ఎందుకనంటే ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా ముందు షూట్ చేసిన ఎపిసోడ్స్ కాబట్టి మీరు మమ్మల్ని జడ్జ్ చేయకండి. ఏంటి వీళ్ళు సెలబ్రేషన్ ఎపిసోడ్స్ వేస్తున్నారు అనేసి. ఆ ఎపిసోడ్స్ కూడా ఇంపార్టెంటే లైఫ్లో. సో ఇంకొకటి నేను చాలా ఇంపార్టెంట్ చెప్తున్నానండి, మా మామగారు చాలా హ్యాపీ కైండ్ ఆఫ్ అ పర్సన్. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనే పెడతాను నేను ఆయన లైఫ్కి. ఎందుకునంటే ప్రతి చిన్నదాన్ని ఆయన సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందుకని ఈ సెలబ్రేషన్స్ ని ఆపితే కూడా ఆయనకి నచ్చదు అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన నాతో చెప్పడం కూడా ఈ ఫెస్టివల్ టైంలో అప్పుడు ఏమన్నారంటే, నాని లేడని నువ్వు చేసుకోకుండా ఉండకు, అన్ని చేసుకో అమ్మా, నువ్వు ఎప్పుడు ఎలా చేసుకుంటావు అలా చేసుకో అని చెప్పారు అంకుల్. సో అంకుల్ కోసము ఈ అన్ని ఎపిసోడ్స్, ఆల్ దీస్ 4 ఎపిసోడ్స్ ఆర్ డెడికేటెడ్ టు మై ఫాదర్ ఇన్ లా. మేలుకోరాదా మా దీపమై. తీసుకున్నాకనే వంగాలి, ముందు నుంచే వంగితే పాయింట్లు దీపాలి నీ బోనస్. చెప్పలేని ఆనందం. అండ్ ఇది వచ్చేసేసి అజయ్కి.